సిటీ కేబుల్. కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో ఘనంగా ఇన్విస్టేచర్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య. తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇన్విస్టీచర్ వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. అందులో భాగంగా నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు పదవి బాధ్యతలు అప్పగించి నాయకత్వం, క్రమశిక్షణ, సేవాభావం, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం వంటి విలువలను పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్, డైరెక్టర్లు సతీష్, వెంకటేశం, మల్లేశం పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథులకు ఘనంగా స్వాగతం పలికిన అనంతరం వెల్కమ్ బ్యాడ్జీలతో సత్కరించి దీప ప్రజ్వాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జాతీయ గీతాలాపన, పాఠశాల పతాకం మరియు హౌస్ పథకాల ఆవిష్కరణతో వేడుకలు కొనసాగాయి. ఈ సందర్భంగా 2026-27 విద్యా సంవత్సరానికి ఎన్నికైన స్కూల్ క్యాబినెట్, డిపార్ట్మెంట్ క్యాబినెట్, హౌస్ క్యాప్టెన్స్, వైస్ క్యాప్టెన్స్ అధికారికంగా పరిచయం చేశారు. ముఖ్య అతిథి పాఠశాల యాజమాన్యం నూతన నాయకులకు బ్యాడ్జీలు, శాల్వాలు ధరింపజేసి అభినందించారు. అనంతరం తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య విద్యార్థి నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించి నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు పాఠశాల గౌరవాన్ని కాపాడుతూ ఆదర్శ నాయకులుగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ నిజమైన నాయకత్వం, సేవ, వినయం, క్రమశిక్షణ కలిసికట్టుగా పనిచేసే తత్వంలోనే ఉందని అన్నారు. తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ విద్యార్థులు మంచి విలువలు అలవర్చుకొని సమాజానికి ఆదర్శప్రాయులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కృష్ణవేణి కాన్సెప్ట్ పాఠశాలలో చదివి ఐఐటి, నీట్ తదితర పరీక్షల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. జాతీయ స్థాయిలో మొదటి, 2వ, 3వ ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం Today is very hot, sun is scorching. Is it? Okay, good morning to all. సో ఇక్కడ వేదిక పైన అలంకరించిన మీ గురువులందరికీ, తర్వాత ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్ అందరికీ, తర్వాత స్టూడెంట్స్కి, స్టూడెంట్ కమిటీకి చాలా అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. సో అందరు యూనిఫామ్ వేసిన నావీ యూనిఫామ్. యూనిఫామ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ బట్ వర్క్ ఈజ్ వెరీ హార్డ్. అక్కడ మనము ఆ ఓషన్లో పోయేసి నెల కొద్ది అక్కడ మనము షిప్పింగ్ చేయాలి, తీసుకురావాలంటే అది చాలా భయంకరమైన జాబ్. బట్ యూనిఫామ్ ఈజ్ బ్యూటిఫుల్ బట్ రెస్పాన్సిబిలిటీ వెరీ హై. కాబట్టి యూనిఫామ్ ఈజ్ నాట్ ద ఏదో సింబల్ ఆఫ్ అథారిటీ అండ్ సింబల్ ఆఫ్ డిగ్నిటీ. ఇట్ ఈస్ నాట్ ఏ పవర్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద సొసైటీ. నేవీ వాళ్ళు ఏం చేస్తారమ్మా? నేవీ ఏం చేస్తుంది? సైనింగ్ చేస్తారు, సీలో నెల కొద్దిగా పోతుంటారు. సో ఎవ్రీ స్టూడెంట్ అండ్ ఎవ్రీ ఆఫీసర్ ఈజ్ హ్యావింగ్ ద వన్ లీడర్. లీడర్షిప్ ఎక్కడ ఊజిగా రాదు. ఇట్ వాట్ క్రియేటెడ్ బై అవర్ ఓన్. వీ షుడ్ నాట్ గెట్ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు ఏదో మేము వచ్చినాం, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వచ్చాము, ఇట్లా కాదు. ఇప్పుడు మన మోడీ గారు ఉన్నారు, తర్వాత ఆయన ఛాయలు అమ్మేసి లీడర్ అయ్యాడు. తర్వాత మన సీఎం గారు ఉన్నారు, ఆయన జస్ట్ మామూలు మధ్యతరగతి చేసి ఒక లీడర్ అయ్యాడు. సో అదేవిధంగా ఒక నెల్సన్ మండేలా ఉన్నాడు, 40 years జైల్లో గడిపి ఇస్ ద వరల్డ్ బికమ్ లీడర్ అయిపోయాడు. సో లీడర్ అనేటాడు సొసైటీలో సెల్ఫ్ సస్టైన్ గానే ఎదుగుతాడు తప్ప ఎవరు కూడా మనం ఆయన క్రియేటివిటీ అనేది చేయడం కాదు. క్రియేట్ చేసేవాడు ఎప్పటికీ లీడర్ కాదు. ఎవరైతే సెల్ఫ్ సస్టైన్గా సొసైటీని చదువుకుంటూ, సొసైటీని అర్థం చేసుకుంటూ పైకి వచ్చిన వాళ్ళే లీడర్ అవుతారు. కాబట్టి మీరందరూ లీడర్, ఇంతమందిలో మీరందరూ లీడర్ అయ్యారంటే యు ఆర్ హ్యావింగ్ సమ్ కేపబిలిటీ. యువర్ టీచర్స్ ఆర్ ఐడెంటిఫైడ్. సో దట్ యువర్ బిగ్ అప్లాస్ టు ఆల్ యువర్ దిస్ టీమ్ లీడర్స్. కాబట్టి టీమ్ లీడర్ అంటాడు కంపల్సరీ ఏవో కొన్ని క్వాలిటీస్ ఉంటేనే అవుతాడు. ఇంకా వచ్చిన క్వాలిటీస్ ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. యు హ్యావ్ టు రీడ్ ద హిస్టరీ ఆఫ్ నెల్సన్ మండేలా, వివేకానంద, నరేంద్ర మోదీ, ఈ డిఫరెంట్ నేషనల్ లీడర్స్ ఆఫ్ దే. వాళ్ళు ఎలా లీడర్ అయ్యారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు. అంబేద్కర్ సారు, జ్యోతిరావు పూలే, ఇక మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సారు, వీళ్ళందరూ కూడా చిన్న చిన్న కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళే. మనకి ఈ రోజున ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ సొసైటీలో. మనకంతా కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆ తర్వాత మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది. ఆ రోజులలో వాళ్ళు దీపావళి, మీకు కరెంట్ అంటే కూడా తెలియదు వాళ్ళకి, ఓ దీపం బట్టి కింద కూర్చొని చదువుకుంటారు, క్యాండిల్ లైట్ కింద కూర్చొని
చదువుకుంటారు. అలాంటి వాళ్ళు నేషనల్ లీడర్స్ అయ్యి దేశానికి స్వతంత్రం తెచ్చి మనమందరం ఇంత ఫ్రీగా ఉండాలంటే దట్ బికమ్ లీడర్. మహాత్మా గాంధీ జస్ట్ మామూలుగా పుట్టి ఏదో బారిస్టర్ చేసి చదువుకోక నా దేశానికి ఏదో జరుగుతుందని ఆయన వచ్చి మనకు అందరికీ కూడా ఫ్రీడమ్ తోటి బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఒకే ఒక్కడు దిస్ నేషన్ ఆయన లీడరు. మనం చూడడానికి ఏముంటది, ఒక గోచి ఒక కండువ తప్ప ఏం లేదు. షర్ట్ కూడా ఉండదు స్వామి మహాత్మా గాంధీకి. అలాంటి వాడు ఈ రోజు మనకు దేశానికి ఒక స్వతంత్రం అనేది తెచ్చిండు. ఒక మైటీ కింగ్డమ్, మైటీ ఎంపైరర్. బ్రిటిష్ కింగ్డమ్ అంటే ఒక మైటీ ఎంపైరర్, దాదాపు హాఫ్ ఆఫ్ ది వరల్డ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. అటువంటి వరల్డ్ ని వణికించింది ఎవరంటే అక్కడ నెల్సన్ మండేలా, ఇక్కడ మహాత్మా గాంధీ, ఇలాంటి వాళ్ళు వణికించారు. మా అందరికి కూడా ఇచ్చేశారు. ఆయన దగ్గర 4 రక్త మాంసాలు, ఒక 60 కిలోల వెయిట్ కూడా ఉంటాడు. కాబట్టి మనకు వెయిట్ ఫిజిక్ అనేది ముఖ్యం కాదు, మనకున్న కరేజ్ అనేది ముఖ్యం. కరేజ్ ఎక్కడైతే కరేజ్ ఉంటుందో, కరేజ్ అండ్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్, కన్సిస్టెన్సీ ఇలాంటివి ఉంటేనే ఆ లీడర్ అంటాడు సస్టైన్ అవుతాడు. అందరూ కూడా సక్సెస్ఫుల్ గా మనమంతా ఇచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా అప్పీల్ చేసేదంటే పిల్లలు ఏమైనా క్వాలిటీస్ ఉంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. మమ్మీ నేను దుగ్గరం మీద కూడా తీసుకొస్తా అంటే పంపించండి. అతను పంపించి అతనికి 500 రూపీస్ ఇచ్చేసి మళ్ళీ చైన్ అడగండి. చేంజ్ ఎంత తెచ్చావు, ఎంత ఖర్చు అయింది, ఏమైనా బార్గెనింగ్ చేసావా, ఎంత ఇది చేసావా అని చెప్పేసి వాళ్ళ చిన్న చిన్న ఇప్పటించే వాళ్ళకు మన రొటీన్ లైఫ్ కూడా అలవాటు చేయాలి. రొటీన్ లైఫ్ అలవాటు చాలా మంది పిల్లలు కిరాణా షాప్ పోయి తీసుకురాలంటే తీసుకొచ్చే పరిస్థితి. ఐఐటి కంప్లీట్ అయింది, బట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. సొసైటీని చదవట్లేదు వాళ్ళు, ఓన్లీ పుస్తకాలు మాత్రమే చదువుతున్నారు, కంప్యూటర్ మాత్రమే చదువుకుంటున్నారు. బట్ వీ హ్యావ్ సైమల్టేనియస్లీ ఫిజికల్ గా, మెంటల్ గా అండ్ సైకలాజికల్ గా అన్ని విధాలుగా వెళ్తున్నప్పుడే మనిషి పరిపూర్ణత అనేది ఏర్పడుతుంది. ఫిజికల్ గా అంటే పొద్దున్న లేచి గౌరవనీయులైన డిఎస్పీ సార్ గారికి, డైరెక్టర్స్ కి, నా ముందున్నటువంటి పేరెంట్స్ కి, టీచర్స్ కి మరియు నా ప్రియమైన స్టూడెంట్స్ అందరికీ కూడా ఇన్వెస్టిచర్ సెరమనీ శుభాకాంక్షలు. ఈరోజు మనం స్టూడెంట్స్ కౌన్సిల్ లీడర్స్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీ నాయకత్వం గురించి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాయకుడు అంటే ఎవరు? అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద చీకటి గుహ ఉండేది. ఆ ఊరి ప్రజలు ఆ గుహ వైపు వెళ్ళడానికి భయపడేవారు. ఒకరోజు 5 మిత్రులు ఆ గుహను చూడడానికి వెళ్ళారు. మొదటి వ్యక్తి బయటే నిలబడి మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇక్కడి నుంచి చూస్తాను అన్నాడు. అతను అబ్జర్వర్ మాత్రమే. రెండో వ్యక్తి వెళ్ళకండి ప్రమాదం అని అందరినీ భయపెట్టడం. మూడో వ్యక్తి తొందరపడి గుహకు వెళ్ళి గాయపడడం జరిగింది. కానీ 4వ వ్యక్తి ల్యాంప్ వెలిగించాడు. మెల్లగా ముందుకు నడుస్తూ నాతో రండి, వెలుగు ఉంది, నేను మీ ముందు ఉంటాను అని అందరికీ ధైర్యం చెప్పి ముందుకు నడిపించాడు. ఆ 4వ వ్యక్తి నిజమైన నాయకుడు. ప్రియమైన స్టూడెంట్ కౌన్సిల్ మెంబర్స్, ఈ రోజు మీరు అందుకుంటున్న బ్యాడ్జ్ ఒక దీపం లాంటిది. నాయకుడు అంటే ముందుండి వెలుగు చూపించేవాడే, తోటి విద్యార్థులను భయపెట్టడం కాదు, వారిలో ధైర్యాన్ని నింపి సరైన దారిలో నడిపించేవాడే నాయకుడు. దేశంలో కూడా అలాంటి గొప్ప నాయకులు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చిన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్నారు. అయినా ఆయన ఎప్పుడూ నిరాశపడలేదు. విద్యని తన బలంగా మార్చుకొని ఎంతో కష్టపడి చదివి భారత రాజ్యాంగ ప్రధాన శిల్పిగా నిలిచారు. ఆయన ఎప్పుడు ఇలా చెప్పేవారు, చదువుకోండి, సంఘటితంగా ఉండండి, పోరాడండి అని చెప్పేవాడు. డియర్ స్టూడెంట్ కౌన్సిల్ మెంబర్స్, మీరు కూడా సమస్యల నుంచి పారిపోవద్దు, ధైర్యంగా ఎదుర్కొని మీ తోటి విద్యార్థులను కూడా ముందుకు నడిపించండి. అదే నిజమైన నాయకత్వం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు వార్తాపత్రికలు అమ్ముతూ చదువుకున్నారు. కష్టపడి చదివి శాస్త్రవేత్తగా, తర్వాత భారత రాష్ట్రపతిగా ఎదగడం జరిగింది. ఆయన విజయానికి కారణం కేవలం
తెలివి కాదు, క్రమశిక్షణ, వినయం, దేశ సేవ. రతన్ టాటా గారు ఒకసారి ఒక ఉద్యోగి చేసిన తప్పు వల్ల కంపెనీకి నష్టం జరిగింది. అందరూ ఆ ఉద్యోగిని తప్పు పట్టడం జరిగింది. కానీ రతన్ టాటా తన ఉద్యోగిని నిందించకుండా తప్పులు మనకు పాఠాలు నేర్పుతాయి అని అతనికి మరో అవకాశం ఇచ్చారు. అదే గొప్ప నాయకత్వం. స్టూడెంట్ కౌన్సిల్ మెంబర్స్, మంచి నాయకుడు తప్పులను వెతకడు, ప్రతిభను గుర్తించి ఇతరులను ఎదగడానికి అవకాశాలు కల్పిస్తాడు. గొప్ప నాయకుడు అన్ని తనే చేసేవాడు కాదు, ఇతరులను గొప్ప పనులు చేసేలా ప్రేరేపించేవాడు. నాయకత్వం అంటే అధికారం కాదు, మనతో ఉన్నవారిని జాగ్రత్తగా నడిపించడం నాయకత్వం. నిజమైన నాయకుడు అక్కడికి వెళ్ళండి అనడు, నాతో రండి అంటాడు. తన ధైర్యంతో ఇతరుల్లో ధైర్యాన్ని నింపి తన పనులతో ఆదర్శంగా నిలిచేవాడే నాయకుడు. నాయకులుగా మనం గుర్తించుకోవాల్సిన విషయాలు: హెల్పింగ్ నేచర్ ఉండాలి, రెస్పెక్ట్ అనేది ఉండాలి, ఎంత ఎక్కువ ఎదిగినా మన మూలాలను ఎప్పటికీ మరవకుండా, తర్వాత గైడ్ చేయాలి, మాటలకు కాదు మన పనులతో ఆదర్శంగా నిలవాలి. ప్రియమైన నాయకులారా, ఈ రోజు మీరు తీసుకుంటున్న ఓట్ కేవలం మాటలు మాత్రమే కాదు, అదొక గొప్ప రెస్పాన్సిబిలిటీ. మీ లీడర్షిప్, డిసిప్లిన్, హానెస్టీ మరియు సర్వీస్ ద్వారా మన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద లీడర్స్. మన నూతన హెడ్ బాయ్ గా చరణ్ సాయి, హెడ్ గర్ల్ గా లక్ష్మీ ప్రసన్న, అసిస్టెంట్ హెడ్ బాయ్ గా సాకేత్, అసిస్టెంట్ హెడ్ గర్ల్ గా వర్ధిని రెడ్డి మరియు స్టూడెంట్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఎలక్టెడ్. థ్యాంక్ యూ అనిందా. అన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. కొద్దిగా మనం సంపాదించేదే ముఖ్యం కాదు, సేమ్ ఖర్చు పెట్టేది కూడా వాళ్ళ కొరకే. కాబట్టి మన టైం కొంత టైం వాళ్ళ మీద కూడా ఖర్చు పెట్టాలి. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద స్టూడెంట్స్ అండ్ మీడియా ఆఫీసర్స్. థ్యాంక్ యూ. Good morning, respected principal sir, director sir, teachers, parents, esteemed guests, and my fellow friends. Standing before you today as head boy of Krishnaveni Concept School is a moment of immense pride and gratitude. I am truly honored and humbled to have been chosen for this opportunity. A role that comes with privileges but not with responsibilities and challenges and the opportunities to make difference. Today, ceremony makes more than just handing the badges and chassis. It makes the beginning of journey. A journey where leadership is not authorities but sincerity. Where our actions speak louder than our titles. Today, leader is to listen when other need a voice, to step up when others step back, and act with integrity. Even no one watching you, then I stand here not as a someone, but who claim to have all the answers, but as someone who is ready to work hard, lead by example, and respect every student with fairness and respect. To the Students' Council and my fellow leaders, we've been given the opportunity to shape the culture of school and in positive way. Let us be a kind leader who inspires change and who encourage unity and who stand up for what is right. Leadership is about how you treat others, how you care yourself, and how you rise after every fall. Finally, thank you for giving this opportunity. Thank you, Jai Hind. Principal sir, director sir, teachers, and all my dear friends. It is with great pride, gratitude, and deep sense of responsibility that I stand before you today as the head girl of Krishnaveni Concept School. It is very honored to
stand before you as a head girl. Being entrusted with this role, it is not just an honor, it is a promise to serve, to inspire, and to lead by example. Today's investiture ceremony is not just about wearing a badge or taking a note. It's about stepping into a commitment to uphold the values of our school, to support my peers, and to represent each one of you with sincerity and humility. I still remember walking through the gates of the school for the first time, looking up to the student leaders, admiring their confidence, and wondering if I could ever be like them. And here I am today, not because I'm the best, but because my teachers and school have placed their trust in me. For that, I'm deeply grateful. To my fellow council members, this is our time. Let us work together, not for recognition, but for real change. Let's listen more, judge less, and make sure that every student feels seen and heard. To the juniors, remember, leadership isn't about having a title. It's about doing the right thing, even when no one's watching. Be kind, be generous, be courageous, and never be afraid to ask questions or share your ideas. To my teachers and mentors, thank you for guiding me with patience, guiding us with patience and wisdom. Everything we do as leaders is a reflection of what you have taught us. I promise to give my very best in this role with honesty, compassion, and resilience. Let's make this year memorable, not just for our achievements, but for how we treat each other, support one another, and grow together. Thank you everyone. The parade commander and a tradition that signifies discipline, respect, and readiness. Jesus Christ are ready for marching, sir. Kindly give your permission, sir. Thank you, sir. The permission has been granted. The parade is now officially set in motion. Ladies and gentlemen, prepare yourself to witness a remarkable display of discipline and leadership. Attention! March! The march past is not merely walking in formation. It's a magnificent display of discipline, confidence, unity, coordination, and the spirit of leadership. Every synchronized step you witness today is a result of weeks of dedicated practice. Every salute reflects respect. Every command reflects confidence. Every moment reflects the values of Krishnaveni Concept School. Our young leaders are now ready to march before the dignitaries with immense pride and unwavering confidence. Leading today's magnification parade is the pride of the Krishnaveni Concept School, the newly elected student cabinet. At the very front of the parade, walking with confidence, determination and dignity, are our proud leaders, head boy, Master Charan Sai, and head girl, Miss Lakshmi Prasanna. Observe their confident strides, their heads held high, their eyes flexed firmly ahead, their posture reflecting responsibility. Leadership begins not with authority, but with character. Today, they march carrying the aspirations of every student of Krishnaveni Concept School. Following closely behind are the dependable pillars of the student cabinet, our deputy head boy Saket and the deputy head girl Vardhini. They symbolize teamwork and cooperation and shared responsibility. After that, literature secretaries as well as cultural secretaries, discipline secretaries and sports secretaries followed by. So marching into the arena with unmatched confidence, here comes the mighty Vivekananda House, proudly dressed in red, the color of the contingent as the house captains and the vice captains. The house captain, G. Smritika of class 9, the house vice captain, Lakshmi Priya of class 8, setting a fine example for every member of their house. Inspired by the great philosopher
Hyderabad district. Our students to dream bigger, aim higher, and become responsible citizens. With hearts full of gratitude and pride, we bid you farewell. May you have a wonderful To head boy and head girl of Krishnaveni Concept School. So our student cabinet Congratulations to the cultural captain and vice captain here. May your huge round of applause. children remember, we rise not by chance, but by discipline, character, hard work, and determination.
Offer. The presentation of badges symbolizes our gratitude, admiration, and heartfelt welcome. So now I request our respected students to kindly present the welcome badges. Priyansh.